హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం తెలుగు రచయితల్లో కేశవరెడ్డి పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన రాసిన నవలలు అతి తక్కువైనా అతి ప్రబలమైనటువంటి పేరు సాధించిన గొప్ప రచయిత. ఎక్కడో తెలంగాణలో ఉంటూ నిజంగా రాయలసీమ వాడు అన్నంతగా పేరు ప్రఖ్యాతులు సాధించిన వాడు కేశవరెడ్డి. మరి ఆయన నవలలో ముఖ్యంగా మునెమ్మ గురించి ఈ వారం మనం తెలుసుకుందాం. అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు మునెమ్మ గురించి సవివరణ విశ్లేషణాత్మక వ్యాసాన్ని అందిపుచ్చుకున్నాడు కాబట్టి, విశదీకరించాడు కాబట్టి ఈ వారం ఆ వీడియోని మనం కథనంగా ఇస్తున్నాము. సాహితీ సేద్యమా వికృత విధ్వంసమా, మునెమ్మపై తొలగని నీలి నెడలు. నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి పేరు వినగానే మునెమ్మ గుర్తుకొస్తుంది. నవలలోని ప్రధాన పాత్ర పేరు మునెమ్మ. డాక్టర్ కేశవరెడ్డి రాసిన 8 నవలల పాఠకుల విశేష ఆదరణ పొందాయి. అయితే మునెమ్మ మాత్రం వివాదగ్రస్తమైంది, విమర్శలకు కారణమైంది. కేశవరెడ్డి ఏ ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవాడు కాదు. అవేవీ లేకుండానే తన పాఠక వర్గాన్ని సృష్టించుకున్న అరుదైన రచయిత. అణగారిన ఎరుకలమ్మ యానాదులకు మాలలకు రెక్కలు ముక్కలు చేసుకున్న కడుపు నిండని బక్కిరెడ్డి వంటి కాపోనికి బతుకు భారమై నూతిని గోతిని వెతికే సమస్త కులాల కష్టజీవులకు, యథార్థ జీవులకు కావ్య గౌరవం కలిగించి వారి జీవిత కథనాన్ని కథనంగా మలిచాడు కేశవరెడ్డి. గ్రామీణ సమాజపు రూపురేఖలను, అంతః సంఘర్షణలను లోతుల్లోకి వెళ్లి చిత్రీకరించిన రచయితగా దళితులు, గిరిజనులు, స్త్రీలు, అణచివేతకు గురయ్యే సమూహాల పట్ల సంవేదనతో రచనలు చేసిన ప్రగతిశీల రచయిత కేశవరెడ్డి. అతడు అడవిని జయించాడు, మునెమ్మ మోగవాని పిల్లన గ్రోవి, శ్మశానం దున్నేరు, సిటీ బ్యూటిఫుల్, చివరి గుడిసె, రాముడుండాడు రాజ్యముండాది, ఇన్క్రెడిబుల్ గాడెస్ వంటి ఎన్నో రచనలు చేశారు కేశవరెడ్డి. డాక్టర్ కేశవరెడ్డి రచించిన నవల మునెమ్మ చిత్తూరు జిల్లాలో 60 ఏళ్ల క్రితం జనశ్రుతంగా ఉన్న ఓ కథకు నవలీకరణే మునెమ్మ. 2007 చతుర మాసపత్రికలో మొదట అచ్చయింది. ఆ తర్వాత 2008 సెప్టెంబర్లో హైదరాబాద్ బుక్స్ వారు దీన్ని పుస్తక రూపంగా తెచ్చారు. ఈ నవల బయటకు రాగానే సాహిత్య లోకంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నవలలో రచయిత ఉద్దేశించిన కథ అసహజంగా వికృతంగా ఉందని డాక్టర్ కాత్యాయని చర్చకు తెరదీశారు. ఒక జంతువు స్త్రీ మధ్య నడిపిన శృంగార భావన రచయిత సంస్కృతి విధ్వంసక ప్రవృత్తికి ప్రతీక అని, కొందరు అటువంటిదేమీ లేదు, నారీలోకంలో గర్వించదగ్గ వారి మునెమ్మని మరికొందరు పెన్నులు దూసుకున్నారు. చివరకు రచయితే స్వయంగా రంగప్రవేశం చేసి వివరణ ఇచ్చుకొని వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. అయితే మునెమ్మ మీద కమ్ముకున్న అనుపానపు నీడలు ఇంకా తొంగి చూస్తూనే ఉన్నాయి. అసలు కథ తను పెంచుకున్న బొల్లిగిత్త మీద జయరాముడికి కోపం వస్తుంది. దాని వీపు మీద ఉండే పగ్గం పట్టుకొని ఈడ్చుకుపోయి ఊడగ చెట్టుకు కట్టి చేతిలోని పారతో దాన్ని జవురుతాడు. అది చూసి మునెమ్మ ఆశ్చర్యపోతుంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే బొల్లిగిత్తపై జయరాముడికి అంత కోపం ఎందుకు వచ్చిందో మునెమ్మకు అర్థం కాదు. ఇక్కడ నుండి కథ మొదలవుతుంది. అంటే సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ మాదిరిగా అన్నమాట. ఇది జరిగిన 12 ఏళ్ల తర్వాత మూడో వ్యక్తి సినబ్బా చేత కథ చెప్పిస్తాడు రచయిత. కథ చెప్పడంలో సంఘటనలు ముందున్నవి వెనక్కినవి ముందుకు వస్తూ ఉంటాయి. అన్వయం తప్పితే గందరగోళంగా ఉంటుంది. అందుకే పాఠకుడు దృష్టి పెట్టి జాగ్రత్తగా ప్రతి సన్నివేశాన్ని అన్వయించుకుంటూ ముందుకెళ్ళాలి. అలా వెళ్ళగా కథ రాటుదేలి పాకాన పడుతుంది. జయరాముడి మరణం వెనుక మిస్టరీని మునెమ్మ ఛేదించడంతో కథ ముగుస్తుంది. మరి కేశవరెడ్డి గారి కథలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. రాముడుండాడు రాజ్యముండాది ఎత్తుకున్నా, అతడు అడవిని జయించాడు ఎత్తుకున్నా, ఏ నవల ఎత్తుకున్నా ఆయన యొక్క కథల్లో ఒక తెలియని అసహజత్వము, తెలిసిన సహజత్వము రెండూ ముడిపడి ఉంటాయి. వివాదానికి మూలంగా కూడా ఆయన ఎన్నో అంశాలను స్పృశిస్తూ ఉంటాడు. అందులో మునెమ్మలో ముఖ్యంగా ఓ రోజు కాలువ గట్టున జయరాముడు నడుము వంచుకొని గడ్డి చెక్కుతుంటాడు. అతని వెనుక బారెడు దూరాన భార్య మునెమ్మ కూడా నడుము వంచుకొని చెక్కిన గడ్డిని ఏరుతూ గడ్డి వేర్లకు అంటుకొని ఉన్న మట్టి పెళ్లను రాల్చి గడ్డిని తట్టలో వేస్తూ ఉంటుంది. ఆమె వెనుక 4 బారల దూరాభారంలో బొల్లిగిత్త అయిష్టంగా గడ్డి పరకలను కొరుకుతూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశంలో కొండల వలె మేఘాలు నల్ల రంగులో బూడిద రంగులో నిలబడి ఉంటాయి. దూరంగా ఎక్కడో సన్నగా ఉరుముతూ ఉండటం వినిపిస్తూ ఉంటుంది. బొల్లిగిత్త మోర పైకెత్తి ముక్కుపుటాలు ఎగరేస్తూ కాసేపు గాలిలో వాసన పడుతుంది.
ఒకసారి కాలు కళేల్మని రంకివేసి శరీరాన్ని ఒక పక్కకు విల్లులాగా వంచి మునెమ్మ వైపు 4 అడుగులు జరుగుతుంది. అలా మునెమ్మకు చేరువుగా వచ్చి అకస్మాత్తుగా తన ముందరి కాళ్లను పైకెత్తి ఆమె మీద ఉంచుతుంది. మునెమ్మ కొయ్యబారిపోతుంది. తన శరీరంలో ఒక్క కండరాన్ని కూడా కదిలించకుండా ఉన్న ఉచ్ఛ్వాసాలను కూడా బిగబట్టి లిప్త కాలం అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత భయంతో కెవ్వున కేక వేస్తుంది. జయరాముడు నడుమెత్తి వెనుదిరిగి చూస్తాడు. బొల్లిగిత్త ముందుగా ఎడవ కాలును ఆ తర్వాత కుడికాలును ఆమె వీపు నుంచి దించుతూ ఉంటుంది. దాని కాలి గిట్టలకుండిన నాణ్యాలు చిక్కుకుని రవిక 2-3 చోట్ల చిరుగుతుంది. ఇది చూసి జయరాముడికి కోపం కట్టలు దించుకుంటుంది. బొల్లిగిత్త తన భార్య మునెమ్మపైకి లైంగిక వాంఛతో వెళ్ళిందని అనుమానిస్తాడు. అంతే బొల్లిగిత్తను చెట్టుకు కట్టి రక్తం వచ్చే వరకు చావబాదుతాడు. అప్పటికీ కోపం చల్లారదు. బొల్లిగిత్త పీడ వదిలించుకుంటాను అనుకుంటాడు. అదే విషయం తల్లితో చెప్పి బొల్లిగిత్తను తోలుకొని మద్యపాలెం పశువుల సంతకు వెళ్తాడు. అక్కడ హత్యకు గురవుతాడు. నిజంగా ఇలాంటి కథలు కూడా రాయవచ్చా? ఇలాంటి వాటికి సాహిత్యపులో స్థానం ఉంటుందా? ఆశ్చర్య వేసేటువంటి సంఘటనలు. నిజంగా ఆ పశువు అలా ప్రవర్తించి ఉండవచ్చు. ఆ తల్లి కూడా మాన్పడిపోయి ఉండవచ్చు. ఆ జయరాముడు కూడా కోపం వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా అసహజంగా కనిపించే ఆ అసహజత్వంలో అసహజత్వమైనటువంటి వాంఛ అనేది వాస్తవం అనే సంగతిని ఆ నవల మొత్తంలో మునెమ్మ మానసిక స్థితిని, అదేవిధంగా జయరాముడి యొక్క మానసిక స్థితిని, ఆ జంతు ప్రవృత్తిలో ఉండేటటువంటి వాస్తవాన్ని అన్నిటినీ ఆ కథలో కళ్ళకు కట్టినట్టు మనందరికీ వినిపిస్తాడు, చూపిస్తాడు. సో కేశవరెడ్డి నవల సహజమా అసహజమా అనే సంగతి పక్కన పెడితే నిజంగా ఆ చదవగలిగినటువంటి సాహిత్యపు విలువలైతే మాత్రం దానిలో పుష్కలంగా ఉన్నాయి. అది చిత్తూరు యాసలో జరిగినప్పటికీ ఆయన రాసే భాష మాత్రం ప్రామాణికమైన తెలుగులో ఉంటుంది. కాబట్టి ఆ కథను మనం మరొకసారి ఏ దృష్టికోణంతో చదవాలా అనేది పాఠకుడే నిర్ణయించుకోవాలి. రచయితల ఆలోచనాత్మకి పదును పెట్టుకోవడానికి ఒక మంచి నవలగా మిగిలిపోయినటువంటి మునెమ్మ గురించి ఈ కథనం గాని మీకు నచ్చినట్లయితే కేవలం సూచాయిగా మాత్రం చెప్పగలిగాను. పూర్తిగా ఆ నవలను మీరు చదవండి, ఆ కథలో విశేషాలను తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, నా కథనం గాని మీకు నచ్చినట్లయితే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం.